సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. మనిషిని బతికుండంగా నిలువున దహింపచేసేదేమిటి, మనిషి చచ్చిపోయిన తర్వాత దహింపచేసేది ఏమిటి అని ప్రశ్న వస్తే, చిత చింత ద్వయోర్మధ్యే. చిత అంటే చిత్తు, అంటే శవాన్ని పెట్టేటప్పుడు చితి. చింత అంటే ఆలోచన. ఈ చిత్తు చింత అనే రెండిట్లో ఏది గొప్పదయ్యా అని ప్రశ్న. చితి గొప్పదా, చింత గొప్పదా? చింతానామ గరీయసి. ఈ చితి చింతలో చింతే చాలా గొప్పది. చింత అంటే అర్థం ఏమిటి? మనోవ్యధ. చింత అంటే అర్థం ఏమిటి? మనస్సులో భీతి, భయము, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు? చితా దహతి నిర్జీవం. ఇప్పుడు చితి ఉంది, ఏం చేస్తుంది? ప్రాణం పోయి కదలిక లేనటువంటి ఒక శవాన్ని కాలుస్తుంది. చితి అనేటువంటిది శవాన్ని మాత్రమే కాలుస్తుంది. చింత బతుకున్న మనిషిని కాల్చేస్తుందిగా. చింత ఏంటి? చింత ప్రాణయుతం బపు. కాబట్టి ఈ చింత అనేటువంటిది ప్రాణం ఉన్న శరీరాన్ని దహింపచేస్తుంది. కాబట్టి నాయన, దీర్ఘకాలికమైన ఆలోచనలు చాలా తప్పు. దీర్ఘకాలిక ఆలోచనలు చేసినప్పుడు ఆలోచనలు నిన్ను మింగేస్తాయి. మనిషి ఆలోచన చెయ్యాలి, కానీ దీర్ఘకాలిక ఆలోచనలు ఉండకూడదు అని శాస్త్రం చెప్తోంది. ఆ చింత వైద్యులు కూడా వైద్యం చేసి మందులు ఇస్తారు. ఆ రోగిలో ఏ మార్పు రాకపోతే వాళ్ళు ఏమంటారు? అయా మేము రోగాన్ని మందు ఇస్తాం కానీ మనోవ్యధకు మందు ఇవ్వండి అంటారు వాళ్ళు. అంటే మనిషి ఎప్పుడూ కూడా మనస్సుతో ముందు వాడు సంసిద్ధంగా ఉండాలి. మనస్సులో ఏ విధమైనటువంటి భయం ఉండకూడదు, ఆందోళన ఉండకూడదు, దీర్ఘకాలిక ఆలోచనలు ఉండకూడదు. దీర్ఘకాలిక ఆలోచన లేనటువంటి వాడు దేన్నైనా సాధిస్తాడు. దీర్ఘకాలిక ఆలోచనలు ఉన్నటువంటి వాడు దేన్ని కూడా సాధించలేడు. వాడు దగ్ధమైపోతూ ఉంటాడు. వాడితో పాటు మిగతా వాళ్ళని కూడా వాడు దగ్ధం చేసేస్తాడు. కాబట్టి ఎప్పుడూ కూడా దీర్ఘకాలిక ఆలోచనలు ఎప్పుడూ చెయ్యొద్దు. ఆ దీర్ఘకాలిక ఆలోచనలు చేయడం వల్ల మీతో పాటు అందరూ కూడా నశించిపోతారు.